నమస్తే, నేను సిరి. 'చావా' సినిమా హిందీలో రిలీజ్ అయింది. అయితే అనూహ్యంగా అదైతే కలెక్షన్ల పరంగా చాలా బాగా అయితే బాక్స్ ఆఫీస్‌ని కలెక్షన్ల పరంగా ముందుకెళ్తుంది. అయితే ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. మరి తెలుగులో కూడా రిలీజ్ అయిన తర్వాత 1000 కోట్లు మరి వసూలు చేస్తుందా 'చావా' సినిమా? మరి ఏంటి అనేది ఇప్పుడు మనకి ఒక చర్చనీయాంశం అయింది. అంటే సినిమాలో ఇప్పుడున్న టైంలో 1000 కోట్లు, అసలు 500 కోట్లు, లేకపోతే 100 కోట్లు రావడమే పెద్ద విశేషంగా చూస్తున్నాం. మరి ఇది నార్మల్‌గా హిందీ వర్షన్‌లోనే 300 కోట్ల పైగా దాటేసింది. మరి తెలుగులో రిలీజ్ అయిన తర్వాత మరి 1000 కోట్లు చేరుకునే అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే 'చావా' ఒక మరాఠా యోధుడు, వీరుడు అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఒక సినిమా హిందీలో రిలీజ్ అయ్యి హిందీలోనే కేవలం 300 పైగా అంటే కోట్ల రూపాయలని పైగా వసూలు చేసింది. మరి ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. రిలీజ్ డేట్ కూడా మనకి అనౌన్స్ చేశారు. తెలుగులో రిలీజ్ చేస్తే 1000 కోట్ల వసూలు చేసే అవకాశం ఉందా? ఫస్ట్ థింగ్, మీరు అడిగిన క్వశ్చన్లోనే ఎట్లా ఉందంటే ఒక ప్రాంతానికి పరిమితం చేసేలాగా ఉంది ఆ సినిమా. అది కరెక్ట్ కాదు నా అభిప్రాయం. ఎందుకంటే చావా అంటే ఒక లైన్స్ సమూహం లాంటిది. సో నిజంగా ఒక సింహం గర్జన ఎలా ఉంటుందో ఆ సినిమా ఆల్రెడీ గర్జిస్తోంది. మీరేమంటున్నారు, మరాఠా యోధుడు అన్నట్టుగానే మీడియా కూడా అలాగే ఘోషిస్తోంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో ఈ యధవల చరిత్ర అంతా కూడా ఇచ్చారు. బాబరు కొడుకు సలీం కొడుకు అక్బరు కొడుకు హుమయూన్ కొడుకు షాజహాను. చూడండి, లిస్ట్ ఇలా చక్క చెప్పేస్తాను. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా. మరి శివాజీ గురించి ఉందమ్మా? శివాజీ కొడుకు గురించి ఉందమ్మా? శివాజీ మహారాజు లాంటి గొప్ప వ్యక్తి భారతదేశ చరిత్రలోనే సనాతన ధర్మం కాపాడే అంత గొప్ప చక్రవర్తి మళ్ళీ లేడు, రాడు, పుట్టబోడు. ఇప్పటికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే, మనము స్వతంత్రం దక్కించుకున్నాక కూడా అంత కష్టపడి అంతమంది చనిపోయి స్వతంత్రం తెచ్చుకుంటే మనము మన గాథలు చెప్పుకోకుండా వాళ్ళెవరో గాథలు మనం చెప్పుకుంటున్నాం. ఎవరో గాథల్ని హిస్టరీగా ఒక సబ్జెక్ట్ పెట్టుకొని మన గాథలు చెప్పుకోకుండా మనకి ఎట్లా స్వతంత్రం, అది కదా మీకు దీనికి ఐడియా ఉంది కదా. సో అలాంటప్పుడు మీరు మరాఠా యోధుడు అని ఒక ప్రాంతానికి పరిమితం చేయకండి. దేశం కోసం, అటువంటి సనాతన ధర్మం కాపాడడం కోసం మీరు ఆ సినిమా చూస్తే లిటరల్లీ నరాలు ఉబ్బుతాయి, వెంట్రుకలు నెక్కబడుచుకుంటాయి. ది సేమ్ టైం బాధ, ఆక్రోశం, ఎంత దారుణమా, ఎంత జరిగిందా అని మాట రాదు నోటి నుంచి బయటకు వచ్చే టైంకి. మనకి నిజంగా ఆ వికీ కౌశల్ మరి నిజంగా ప్రాణం పెట్టేశాడు ఆ హీరో అయితే. సో అట్లాంటి సినిమాని ఒక భాషకు పరిమితం చేయడం వల్ల కలెక్షన్స్, ఇప్పుడు రేపు మీరు తెలుగులో అంటున్నారు, రేపు 7వ తేదీన ఎప్పుడో ఉంది, మన అల్లు అరవింద్ గారు కైవసం చేసుకున్నారు దాన్ని. మిగతా అన్ని భాషలు చేస్తే 1000 కోట్లు ఎంతసేపు అమ్మా? ఎవరి నోట విన్నా బా ఏం తీసారా, ఏం సినిమా. లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ అమ్మా సినిమా, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇంకా సినిమా ఓన్లీ గర్జన, ఆ సింహం గర్జనే వింటాం మనం. అంటే ఆ సంభాజీ యొక్క వాయిస్ మీద నడిచింది అనుకో సినిమా. ఇంకా నిజంగా పిక్చరైజేషన్ టేకింగ్ అద్భుతం నిజంగా. అంటే ఒక విధంగా మనకి కాశ్మీర్ ఫైల్స్ కానీ, నిజాం నవాబుల యొక్క ఇవి కానీ, ఇవన్నీ ఎవరికి చెప్పలే. అంటే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినా, వాళ్ళు అంతరించిపోయినా, వాళ్ళకి ఇంకా తొత్తుల్లాగా వాళ్ళ కింద పాముకొని వాళ్ళు పోసేస్తే తాగేసేలాగా బతుకుతూ ఉన్నారంటే ఇంకా కొంతమంది ఏమనాలి చెప్పండి. మనం అదే మాట్లాడుకుంటాం కదా ఇప్పటికీ కూడా, వాళ్ళ వంశస్థుల గురించి, వాళ్ళ దాని గురించి మనం. మరి అదే మన దౌర్భాగ్యం. అయితే లక్కీగా ఉన్న వాళ్ళని కూడా మనము వాళ్ళని ఏదో గొప్పగా ట్రీట్ చేస్తున్నాం. పేర్లు చెప్తే ఒక్కొక్కడికి మనోభావాలు దెబ్బతింటాయేమో, అది వేరే విషయం. నిజంగా సోషల్ మీడియా, ఆ ఒక్క విషయంలో నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర అంతా కూడా మరలా బయటికి వస్తుంది, ఉబికి వస్తుంది. కొంతమంది నిజంగా అండి 2004 ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సమాఖ్య కూడా నిర్వహించారట. ఆర్ట్స్ ఎందుకు తీసేద్దాం, అంతా కావాల్సిన రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఇదే కదా, సైన్స్ అండ్ టెక్నికల్ గ్రూప్స్కే పెడదాము, తీసేద్దాం అన్నట్టు కూడా వచ్చిందట. అప్పుడు దానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి గ్రేట్ ఎకనామిస్టులు, కొంతమంది ఫైనాన్షిస్టులు, వాళ్ళందరూ కూడా మన పిచ్చోళ్ళారా, చరిత్ర ఎప్పుడైతే మర్చిపోయామో మనకు భవిష్యత్తు లేదు, చరిత్ర తెలుసుకొని దాని నుంచి ముందుకెళ్ళాలి, అది ఏ పరంగా మీరు లాజికల్గా తీసుకోండి, సైంటిఫిక్గా తీసుకోండి, ఏదైనా తీసుకోండి అని చెప్పి కూడా చెప్పారట.
సో అంటే ఈ సందర్భం ఇది కాదు, అటు వెళ్తుంది మనకి టాపిక్. సో అట్లాగా ఈ చావా ఎట్లాగా నిజంగా మీరు యాడ్స్ ఎక్కడైనా కనిపిస్తున్నాయా? లేదే. ఎక్కడైనా ఎక్కువ ట్రోలింగ్స్ కనిపిస్తున్నాయా? కానీ మౌత్ టు మౌత్ పబ్లిసిటీగా వెళ్తుంది జనాల్లోకి. అదమ్మా అసలైన హిట్ అంటే, అదమ్మా కావాల్సిన సినిమా. ఇప్పుడు అంటే ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా మన తెలుగులో శివాజీ లాంటి పాత్రతో ఒక సినిమా చేయాలనుకున్నారంట, శివాజీ గారి పాత్రతో. బట్ ఎక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టబడతాయో, ఎక్కడ ఇష్యూస్ అవుతాయో అని భయపడి ఆగిపోయారంట. ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం నేను చూశాను. సో ఇప్పుడు మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు. ఎవడో మనోభావాలు దెబ్బతింటే, జరిగిన చరిత్రని చూపించడానికి ఎవడు మనోభావాలు దెబ్బతింటే ఆడెవడు లేడు కదా ఇప్పుడు. అప్పుడు ఎవడైతే ఇంకా వాళ్ళ పేర్లు చెప్పుకొని చాలా మంది మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు. ఇప్పటికీ అలాంటి వాటికి ఎక్కడ సందు దొరికితే వాళ్ళని అంటే ఇలా చేద్దామని చెప్పేసి ప్లాన్ ఉన్నాయి కాదనట్లేదు. ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుందంటే దానికి వెనకపట్టి కప్ప కథలాగా వెనక లాగునే వాడు చాలా మంది ఉంటారు. మనం ఇంకోటి తెలుసా మీకు, భారతీయుల్ని కొన్ని ఏదో దేశంలో మలేషియాలో ఎక్కడో అంట ద్వేషిస్తారంట. ఎందుకంటే ప్రపంచంలో ఈ బ్రిటిష్ వాళ్ళు ఏ దేశాన్ని కూడా ఎక్కువగా పరిపాలించలేదు మిమ్మల్ని పరిపాలించినట్టుగా. మిమ్మల్ని 150 సంవత్సరాలు పరిపాలించారంటే మీలో మీరే వెధవలు, మీలో మీరే కొంతమంది వాళ్ళకి అమ్ముడుపోవడం వల్ల బ్రిటిష్ వాళ్ళు అన్నేళ్ళు పరిపాలించారు మిమ్మల్ని, లేకపోతే ఇన్నేళ్ళు పరిపాలించేవారు కాదని కూడా వాళ్ళకి ఒక బలమైన నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఏ వ్యవస్థని తీసుకోండి, మన వాళ్ళు రూపాయికి ఎక్కడైనా బయట పనికి రూపాయి ఇస్తాను అనుకోండి, నాకు పావలై జాలు చేసేస్తానంటాడు. ఆ రేంజ్ అలా ఉంచనివ్వడం. మరి పొట్ట చించుకుంటూ కాలు మీద పడుతుంది అన్నట్టుగా అది వేరే. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, చావా. సో నిజంగా ఈ సీన్ బాగాలేదు, ఎక్కడ ఇది గుంచు ఇదిగా ఉంది. ఇప్పుడు చాలా వచ్చాయి కదా, పద్మావతి అని, భాగమతి అని చాలా సినిమాలు వచ్చాయి. అవన్నీ వచ్చినా ఓకే, విజువల్ వండరు, ఏదో చేశారు, ఒక కోట అండ్ దాని నగలు డ్రెస్సు చూడడానికి వెళ్ళారు. కానీ దీని గురించి ఎవరు అలా మాట్లాడలేదు. నిజంగా సింహగర్జన ఇది కదా మనకు తెలియాల్సింది. నిజంగా సంభాజీ మహారాజ్ గురించి నేను సోషల్ మీడియాలో ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు చూస్తే, ఆయన ఏదో ఒక ఇష్యూ మీద ఢిల్లీకి 15 గంటల్లో 16 గంటల్లో గుర్రం మీద కూడా వెళ్ళిపోయాడంట, 15 అవర్స్లో. అక్కడ మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు, ఆ రాష్ట్రం వరకు. మనం బై రోడ్ వెళ్ళడానికే ఇంత సూపర్ ఫాస్ట్ కార్లు, ఐసీసీ కార్లు వచ్చినా కూడా వెళ్ళలేకపోతున్నాం, ఎంత రోడ్లు బాగున్నప్పటికీ. సో ఎంత టాలెంటెడో, ఎంత నిజంగా వీరుడో చూడండి. ఆఖరికి కళ్ళు పొడి తీసేసినా కూడా నేను ఈ మతంలోనే చేస్తాను తప్ప భయపడ్డా అనమాట. ఆఖరికి వాడు కళ్ళు పీకేవాడు కూడా, సాబ్ నువ్వు కళ్ళు చూడొద్దు అని కూడా చెప్తాడు, నీ చూడలేకపోతాను నీ కళ్ళు అని. సో అలాంటి సినిమాని జనాలు నిజంగా ఆదరిస్తున్నారు. థ్యాంక్స్ టు ఆల్ పీపుల్ హూ అవర్ సపోర్ట్ టు ద సనాతన ధర్మ కానీ భారతీయ సంస్కృతి గురించి కానీ. సో ఇప్పుడు అన్ని భాషలో వచ్చిన తర్వాత ఈజీగా మార్కు దాటుతుందని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పుష్పాన్ని తీసుకోండి, అన్ని భాషలో అయిన తర్వాత 1870 కోట్లు మార్కు సెకండ్ ర్యాంక్లో ఉంది. ఇప్పుడు అది బాహుబలిని దాటేసింది. బట్ అదేంటది దబాంగ్ కాదు, దంగల్ కన్నా వెళ్ళదు. సో ఇప్పుడు ఇది అంతకు మార్కు రాసి అయిపోయినా ఈజీగా 1000 కోట్ల క్లబ్లో అయితే చేరిపోతుంది. అక్కడ చేరిపోవడం కాదు, సినిమా జనాలు ఎంత ఓన్ చేసుకున్నారు అనేదే హిట్. ఆ పరంగా చూస్తే మిగతా ఇంతకుముందు వచ్చిన సినిమాలు అన్నిటికన్నా ఇది బ్లాక్ బాస్టర్ అనే పదం కూడా చాలా చిన్నది దీనికి. ఎందుకంటే మీరు అన్నట్టు చరిత్రని కప్పిపుచ్చారు, ఆ చరిత్రని ఇప్పుడు బయటికి తీసుకొచ్చి చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. ఒక్కరైనా బాగోలేదని చెప్తే దాన్ని నేను రెడీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.